ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు పేట వందనాలు శుభములు తెలియజేస్తున్నాను. మీరందరూ బాగున్నారా? మీ అందరి గురించి ప్రార్థన చేస్తూ వస్తున్నాము. మీరు ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఇతరులకు కూడా తెలియచేయండి. ఈరోజు మన దేవుని వాక్యంలోంచి నీవు అభివృద్ధి పొందుదువు, దానికి రెఫరెన్స్ చూసుకున్నట్లయితే యోబు గ్రంథము 22 అధ్యాయము 23 వచనంలో రాయబడి ఉన్నది. మనము చూసుకున్నట్లయితే అర్థం చూసుకున్నట్లయితే నీవు అభివృద్ధి పొందుదువు అనే దానికి అర్థం చూసుకున్నట్లయితే నీవు రాబో రోజుల్లో ఎదుగుతావు లేదా బాగుపడతావని అర్థము. దానికి ఉదాహరణ ఉద్యోగంలో, వ్యాపారంలో మీ పనితీరు బాగుంది, త్వరలోనే మీకు ప్రమోషన్ వస్తుంది. అదేవిధంగా వ్యాపారంలో మంచి లాభాలు వస్తున్నాయి, పెరుగుతున్నాయని అర్థం వస్తుందండి. అదేవిధంగా నువ్వు అభివృద్ధి పొందాలని కోరుకుంటున్నావా? అదేవిధంగా నువ్వు మహా అభివృద్ధి పొందాలని కోరుకుంటున్నావా? అయితే దేవుణ్ణి ఆశ్రయించినట్లయితే నీవు అభివృద్ధి పొందుతావు, అదేవిధంగా మహాభివృద్ధి పొందుతావు. మనం యోబు గురించి మనం చూసినట్లయితే యోబు సాతాను పరీక్ష వలన తన ఆస్తిని, అదేవిధంగా పిల్లలను, ఆరోగ్యాన్ని, సమస్తాన్ని కోల్పోయాడు. అదేవిధంగా దేవుడిపై నమ్మకం ఉంచినందుకు పోగొట్టుకున్న వాటినన్నిటినీ రెండంతలుగా తిరిగి పొందాడు. దేవునిపై నమ్మకం ఉంచినందుకు రెండంతలుగా ఆయన తిరిగి పొందాడు. దీనికి రెఫరెన్స్ చూసుకున్నట్లయితే యోబు గ్రంథము 42 అధ్యాయము 12 వచనంలో రాయబడినది. యెహోవా యోబునకు మొదట కలిగిన దానికంటే మరి ఎక్కువగా అతనికి తుది స్థితిని కలుగజేసినట్లు ఆశ్రయించినట్లు మనం చూస్తున్నాము. నీకు అభివృద్ధికి కావలసిన మార్గాలు మనం చూసినట్లయితే వాక్యాన్ని ధ్యానించడము, దేవుని ఆజ్ఞలను పగలు రాత్రి ధ్యానించి వాటి ప్రకారం నడుచుకోవడం. రెండవదిగా కష్టపడి పనిచేయడము, శ్రమలను నమ్ముకోవడం, సోమర్థనాన్ని విడనాడము. మూడవదిగా దేవుడిపై నమ్మకం ఉంచడము, ప్రతి పనిలోనూ దేవుని సహాయం కోరుకోవడం, ఆయనకు మొదటి స్థానం ఇవ్వడము. నాలుగవదిగా సమృద్ధి అయిన జీవితము. యేసుక్రీస్తు మనకు సమృద్ధిగా జీవం ఇచ్చడానికి వచ్చాడు. కాబట్టి ఆత్మలోను లౌకిక జీవితంలోనూ మనం ముందుకు సాగవచ్చు. మనం చూసినట్లయితే నీవు అభివృద్ధి పొందుతావు కావాల్సిన ముఖ్యమైన 7 సూత్రాలు చూసినట్లయితే దేవుని వాక్యాన్ని ధ్యానించడము మొట్టమొదటిది. రెండవదిగా నీతిగల మార్గంలో నడవడము. మూడవదిగా కష్టపడి పనిచేసే తత్వము. నాలుగవదిగా ఇచ్చే గుణం కలిగి ఉండడము. ఐదవదిగా దేవుడిపై నమ్మకం ఉంచడము. ఆరవదిగా గర్వాన్ని విడిచిపెట్టడము. ఏడవదిగా ఆత్మీయ ఎదుగుదల కలిగి ఉండడము. కాబట్టి నీవు అభివృద్ధి పొందడానికి కావలసిన ముఖ్యమైన 7 సూత్రాలు మనం ఫాలో అయినట్లయితే దేవుడు తప్పకుండా మనల్ని అభివృద్ధి పరుస్తాడు. కాబట్టి యోబును ఆశ్రయించినట్లు మనల్ని ఆశ్రయిస్తాడు, యోబును దీవించినట్లు మనం దీవిస్తాడు. అభివృద్ధి జీవితం కలిగి ఉండడానికి దేవుడు కృప చూపిస్తాడు. దేవుడి వాక్యం దీవించిన గాక. ఆమేన్. ప్రియమైన మా పరలోక తండ్రి, యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమును బట్టి మీ సన్నిధికి వస్తున్నాం నాయన. ఎక్కడైతే 2-3 మీ నామములో కూడా ప్రార్థన చేస్తారో అక్కడ మీరు ఉంటానా దేవా. అభివృద్ధి కొరకు నాయన ఎవరైతే ప్రయాసపడుతున్నారో వాళ్ళందరం దీవించమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.